హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం హిందీ టు తెలుగు డబ్ అయిన మండాలా మర్డర్స్ వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. ఇది ఒక సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది వాణి కపూర్, వైభవ్ రాజ్ అండ్ సర్విన్ చావ్లా గారు. అండ్ ఈ సిరీస్ టోటల్గా 8 ఎపిసోడ్స్తో ఒక్కో ఎపిసోడ్ అరౌండ్ 40 to 45 మినిట్స్ రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక సిరీస్ చూశాక నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది గైస్. తీసుకున్న ప్లాట్ చాలా యూనిక్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా స్లో అండ్ బోరింగ్గా ఉంటుంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. సిరీస్ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి చరందస్పూర్ అనే విలేజ్లో చేతబడి టైప్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇంతకీ ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సిరీస్. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, తీసుకున్న ప్లాట్ చాలా యూనిక్గా ఉంది. అండ్ దాన్ని ఓన్లీ క్రైమ్ వేలోనే కాకుండా ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ అనే పాయింట్తో బ్లెండ్ చేసి తీశారు. అండ్ కొన్ని చోట్ల వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంది. లాస్ట్ వరకు సస్పెన్స్ వేలో బాగానే హోల్డ్ చేశారు. అండ్ ఫైనల్లీ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ అనిపించింది. మైనస్ పాయింట్స్, తీసుకున్న ప్లాట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా వరకు నాన్ లీనియర్గా అనిపించింది. అండ్ సీన్ టు సీన్ ఫ్రేమింగ్ కూడా ప్రాపర్గా చేయలేదు. చాలా వరకు స్క్రీన్ ప్లే స్లో అండ్ బోరింగ్గా ఉంటుంది. అండ్ ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్లే కొద్దీ స్టోరీ టెల్లింగ్ కాంప్లికేటెడ్గా అనిపించింది. మెయిన్లీ రన్ టైం చాలా ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 4.5 hours ఉంటుంది. సో 8 ఎపిసోడ్స్గా కాకుండా ఒక 5 ఎపిసోడ్స్ లోపు ట్రిమ్ చేస్తే బాగుండేది అనిపించింది. ఫైనల్లీ క్లైమాక్స్ కూడా పర్లేదన్నట్టుగా ఎండ్ చేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, వాణి కపూర్ అండ్ సర్విన్ చావ్లా గారి పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ పర్లేదు అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ బిలో యావరేజ్ సిరీస్ గైస్. చాలా స్లో అండ్ లెంతీగా ఉంటుంది. సో మీ ఫ్రీ టైం బట్టి మీరే డిసైడ్ అవ్వండి ఇంకా. అండ్ ఫస్ట్ అండ్ 4th ఎపిసోడ్స్లో లిప్ లాక్స్ ఉన్నాయి. సో అవి స్కిప్ చేస్తే రెస్ట్ ఆఫ్ సిరీస్ మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ హిందీ టు తెలుగు డబ్ అయిన మండాలా మర్డర్స్ వెబ్ సిరీస్ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.